నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నీ జతగా నేను, పార్ట్ 42. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నేను కూడా నీకు ఎన్నో విధాలుగా నా ప్రేమను తెలియపరుస్తూనే ఉన్నాను, నువ్వే అర్థం చేసుకోవడం లేదు అని చిట్టి అనగానే రాహుల్ ఆమె పెదాలను అతని పెదాలతో బంధించేశాడు. ఆ ముద్దుతో చిట్టికి ఊపిరాడడం లేదు. అతన్ని ఆపలేకపోతూ ఉంది. ఆమె కూడా అతని చుట్టూ చేతులు వేసి వాటేసుకోవడంతో రాహుల్ చాలా సంతోషపడ్డాడు. అప్పుడే రాహుల్ ఫోన్ పదే పదే మోగుతూ ఉంది. కానీ అతను అదేమీ పట్టించుకోనే పరిస్థితిలో లేడు. కానీ చిట్టికి ఏదోలా అనిపించి అతనికి కాస్త దూరం జరిగింది. ఏంటి చిట్టి, ఏమైంది? నేనేమైనా తప్పు చేస్తున్నానా అని రాహుల్ ఆమె చెయ్యి పట్టుకుని అడిగాడు. అదేమీ లేదు, మనం బయట తిన్నాం కదా, అది నాకు జీర్ణం కాలేనట్టుంది. మీరు ఏమీ అనుకోకపోతే నేను ఇప్పుడే వస్తాను అంటూ పరుగు పరుగున వాష్రూంలోకి దూరిపోయింది. చిట్టి వెళ్ళగానే రాహుల్ ఫోన్ మళ్ళీ మోగుతూ ఉంది. అబ్బా, ముందు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయాలి అని అనుకుంటూనే ఫోన్లో ఉన్న మిస్డ్ కాల్ని చూసి తిరిగి ఫోన్ చేశాడు. హలో నానమ్మ, ఏమైంది, ఈ టైంలో ఫోన్ చేశావు అని అడిగాడు. ఏమీ లేదురా, ఎందుకో మీతో మాట్లాడాలి అనిపించింది. మీరు రేపు వస్తున్నారు కదా? వస్తున్నాం నానమ్మ. నాన్న ఎలా ఉన్నాడు? అది అది అని లక్ష్మమ్మ గారు ఫోన్ మాట్లాడడం ఆపేసి నసుకుతూ ఉంది. లక్ష్మమ్మ చేతిలో నుండి ఫోన్ లాక్కుంటూ వాళ్ళ ఆయన బాలాజీ రాహుల్తో మాట్లాడుతున్నాడు. హలో రాహుల్, కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. మీ నాన్నమ్మ ఊరికే ఫోన్ చేసింది. నువ్వు ఏ టెన్షన్ పెట్టుకోకు. రేపు వస్తున్నావు కదా ఇక్కడికి. ఇక్కడి టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఈ ఒక్కరోజు బాగా ఎంజాయ్ చేసిరండి నాన్న. ఇక నేను ఫోన్ పెట్టేస్తున్నాను అంటూ రాహుల్ వాళ్ళ తాతయ్య ఫోన్ పెట్టేశాడు. తాతయ్య ఒక్కడే నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకున్నాడు. కానీ నానమ్మ ఎందుకో డల్గా మాట్లాడుతుంది. ఏం జరిగి ఉంటుంది? ఇదేనా సీరియస్ మ్యాటరా? ఒకవేళ అదే అయితే నానమ్మ తాతయ్య చెప్పేవాళ్ళు కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. చిట్టి వాష్రూంలో నుండి బయటికి రాగానే అతను ఆలోచనల నుండి తేరుకొని చేతిలో ఉన్న ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయకుండానే పక్కన పెట్టేశాడు. రాహుల్ కబోర్డ్లో నుండి ఒక ప్యాకెట్ తీసి చిట్టి చేతిలో పెట్టాడు. అలాగే పక్కనే ఉన్న సెంట్ బాటిల్ తీసి బాడీ మొత్తం ఫుల్గా కొట్టేసుకున్నాడు. ఏంటండి ఇది, ఏముంది ఇందులో అని చిట్టి అడిగింది. తెరిచి చూస్తే కదా ఏముందో తెలిసేది. చూడడమే కాదు, అది నీ ఒంటి మీద కూడా ఉండాలి అని రాహుల్ అన్నాడు. చిట్టి ఎంతో ఆశగా కవర్ తెరిచి చూసింది. నెట్ లాంటి క్లాత్తో చేసిన నైటీ అది. ఏంటండి ఇది, ఎలా వేసుకుంటారు? అసలు ఇది డ్రెస్సేనా, చేపలు పట్టే దానిలా ఉంది అని చిట్టి అనగానే రాహుల్ గట్టిగా నవ్వేసి, భర్త దగ్గర భార్య ఇలాంటివే వేసుకోవాలి. నాకు నిన్ను ఎందులో చూడాలని ఉంది, ఒక్కసారి వేసుకోవా ప్లీజ్ అని రాహుల్ చిట్టి గట్టం పట్టుకొని బ్రతిమాలుతూ ఉన్నాడు. వామ్మో, ఇలాంటివి నేను ఎప్పుడు వేసుకోలేదు, నన్ను ఇబ్బంది పెట్టకండి. అయినా ఇది వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే కదా అని చిట్టి అనగానే రాహుల్ ఆమెను కౌగిలించుకుంటూ, అవునా, నా మనసులో ఉన్నదే చెప్పావు. అయితే మన మధ్యన ఇవి ఎందుకు అని ఆమె వేసుకున్న డ్రెస్ని చూపిస్తూ తీసేనా అంటూ కొంటెగా అడిగాడు. ఛీ, మీకు అస్సలు సిగ్గే లేదు. ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారని నేను అస్సలు ఊహించుకోలేదు. ఏయ్, నీ దగ్గర నాకు సిగ్గెందుకే
అయినా ఇప్పుడు సిగ్గుపడుతూ ఉంటే తర్వాత చేయాల్సిన పనులన్నీ ఎప్పుడు చేస్తాం? ఇప్పటికే చాలా రోజులు వేస్ట్ చేశాము. ఇక నా వల్ల కాదు అంటూ రాహుల్ చిట్టిని ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఆమెను కవ్విస్తూ ఉన్నాడు. రాహుల్ కొట్టుకున్న సెంటు వాసన వల్ల చిట్టి ముక్కు అదురుతూ ఉంది. వచ్చే తుమ్మును ఆపుకుంటూ లోపలి నుండి వచ్చేదాన్ని ఆపుకోలేక రాహుల్ నుండి పక్కకు తోసేసి చిట్టి పరుగు పరుగున వాష్రూంలోకి పరిగెత్తింది. రాహుల్ కూడా ఆమె వెనకాలే వెళ్ళి ఆమె తల పట్టుకున్నాడు. ఏంటి చిట్టి, ఎప్పుడు నీకు ఏదో ఒక సమస్య అంటూ విసుగ్గా అన్నాడు. చిట్టి నోరు కడుక్కుంటూ రాహుల్ వైపు కోపంగా చూస్తూ, ఓయ్, అసలు నిన్ను ఎవరు సెంటు కొట్టుకోమన్నారో? ఆ వాసనకి తల తిరిగిపోతుంది తెలుసా? పైగా ఈ మధ్య నాకు ఏ వాసన చూసినా కడుపంతా తిప్పినట్టుగా అనిపిస్తుంది. ఇందాకటి నుండి నా ఇబ్బంది మీకు చెప్పలేక అవస్థపడుతూ ఉన్నాను. అయితే ఈరోజు కూడా ఇద్దరం చెరో వైపుకు చూస్తూ పడుకోవాల్సిందేనా అంటూ రాహుల్ మంచంపై కూర్చుంటూ అడిగాడు. అబ్బో, అయ్యగారు చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారు. అలాంటిదేమీ లేదు, నేను బాగానే ఉన్నాను. మీరు మర్చిపోయినట్టున్నారు. ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కూడా నాకు ఇలాగే జరిగింది. మీరు టాబ్లెట్ తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే టాబ్లెట్ ఇవ్వండి, అంతా సెట్ అవుతుంది అని చిట్టి అనగానే రాహుల్ హుషారుగా పైకి లేచి, అవును కదా, ఆ సంగతి మర్చిపోయాను నేను. మెడికల్ షాప్కి వెళ్ళి ఇప్పుడే ఆ టాబ్లెట్ తీసుకొని వస్తాను అంటూ రాహుల్ ఫోన్ చేతిలోకి తీసుకొని బయటికి వెళ్ళబోతూ ఉండగానే అతనికి మళ్ళీ ఫోన్ వచ్చింది. అబ్బా చిట్టి, ఇందాకటి నుండి నానమ్మ ఫోన్ చేస్తూనే ఉంది. ఈసారి నీతో మాట్లాడాలి అనుకుంటుందేమో. ఇదిగో, నువ్వు మాట్లాడుతూ ఉండేసరికే నేను ట్యాబ్లెట్ తీసుకొని వచ్చేస్తాను అంటూ రాహుల్ ఫోన్ చిట్టి చేతిలో పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. చిట్టి రాహుల్ చేసే హడావిడికి నవ్వుకుంటూ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంది. రాహుల్ ఎంతో ఆశగా ఈసారి మల్లెపూలు ట్యాబ్లెట్ రెండూ తీసుకుని గదిలోకి వచ్చాడు. అతను వచ్చేసరికి చిట్టి లగేజ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టింది. ఏంటి చిట్టి, ఇప్పుడు లగేజ్ ఎందుకు ప్యాక్ చేసావు అని రాహుల్ ఆశ్చర్యంగా అడిగాడు. అదేమీ లేదండి, మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. నాకెందుకు ఇక్కడ నచ్చడం లేదు. అంత అర్జెంట్ ఏంటమ్మా? ఈ రోజు రాత్రంతా మనం కలిసి చేయాల్సింది చాలా ఉంది. రేపు ఉదయాన్నే ఫ్లైట్ ఉంది కదా, వెళ్దాంలే అంటూ ఆమె చేతిలో ట్యాబ్లెట్ మల్లెపూలు పెట్టాడు. అబ్బా, అది కాదండి, మీకు ఎలా చెప్పాలి, మనం వెంటనే వెళ్ళాలి, చాలా అర్జెంట్ అని చిట్టి అనగానే రాహుల్ కాస్త చిరాకు పడుతూ, ఏయ్, నీకు చెప్తే అర్థం కాదా? అయినా ఇప్పుడు టికెట్స్ బుకింగ్ చేయలేదు కదా, ఇప్పుడు ఎలా వెళ్తాము? మీరు దేని గురించి ఆలోచించకండి. ఇప్పుడే ఫ్లైట్ ఉందంట, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. మనం ఇక్కడి నుండి బయలుదేరాల్సిందే ఉంది. ఓహో, అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయా? అంటే నువ్వు నా మనసుతో ఆడుకుంటున్నావా? నన్ను పిచ్చివాడిని చేయాలనుకుంటున్నావా? ఓహో, అర్థమైంది. అందుకేనా నేను దగ్గరికి వస్తే తల తిరుగుతుంది, కడుపులో తిప్పినట్టు అవుతుంది అంటూ ఏవేవో సాకులు చెబుతున్నావు అని రాహుల్ చిట్టిపై అరుస్తూ ఉన్నాడు. అబ్బా రాహుల్, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? మనం ఇంటికి వెళ్దాం పదండి. ఇంకా ఏమి ఉంది అని నువ్వు చెప్పడానికి, నేను అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. ఎన్ని రోజులు నాతో ఉంటే నా మీద ప్రేమ ఉంది అని అనుకున్నాను. నువ్వు కూడా మా అమ్మ లాంటి దానివే అని ఈరోజు రుజువు చేశావు. నీ మీద నేను పెట్టుకున్న ప్రేమను ఒక్క నిమిషంలో చంపేశావు. నీలాంటి దానితో నేను ఎక్కడికి రాను.
కావాలంటే నువ్వే వెళ్ళు. రాహుల్, మీరు ఖచ్చితంగా నాతో పాటు రావాల్సిందే. లేదంటే నేను అమ్మమ్మ గారికి తాతయ్య గారికి ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఏంటి, బెదిరిస్తున్నావా? అలాంటిదే అనుకోండి. ఏంటి, ఇంత చెప్తున్నా సరే మీరు నాతో రారా? సరే, మీ ఇష్టమైతే నేనే వెళ్తున్నాను. నన్ను మీరే ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఒకవేళ నేను తిరిగి ఇంటికి వెళ్ళకపోతే నాకు ఏం జరిగినా పూర్తి బాధ్యత మీదే అంటూ చిట్టి లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళింది. రాహుల్ కొద్దిసేపు ఆలోచించి చాలా బాధపడుతూ చిట్టిపై కోపాన్ని పెంచుకొని ఆమె వెనకాలే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఫ్లైట్ అనౌన్స్మెంట్ రాగానే ఇద్దరు ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు. చిట్టి కళ్ళలో ఎంతో బాధ కనిపిస్తూ ఉంది. కానీ రాహుల్ ఆ బాధను గమనించలేకపోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.